నమస్తే, వెల్కమ్ టు iDream. కార్తీక మాసం మొదలైంది అంటే హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి దర్శనానికి చాలామంది అయ్యప్ప మాల వేస్తున్నారు. కానీ ఆ మాలలో ఉన్న నియమాలు ఏంటి? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ముందు వాళ్ళు ఎలాంటి గురుస్వామి దగ్గర మాల వేయించుకోవాలి? మనకున్న చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురుస్వామి, తరతరాలుగా చంద్రమౌళి గురుస్వామి తనయుడు బ్రహ్మశ్రీ వెంకటేష్ చంద్రమౌళి గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారిని అడిగి అసలు మాలధారణలో ఉన్న నియమాలు ఏంటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ హరిహర సుతుడు అనుగ్రహం కావాలంటే గురుస్వామి దగ్గర మాలధారణ చేసిన వాళ్ళు ఎలా ఉండాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామితో మాట్లాడదాం. స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడి అంటారు. అసలు ఇరుముడిలో ఉండే వస్తువులు ఏంటి, ఏవేవి ఉంటాయి? గురుస్వామితో ఇరుముడి కట్టించుకుంటారు కదా, అసలు ఇరుముడిని కింద పెట్టకూడదు, ఇరుముడి మోసిన వాళ్ళకి కూడా నియమాలు ఉంటాయంటారు. అసలు ఇరుముడిలో ఏముంటాయి, దాని నియమాలు? అసలు ఇరుముడి ఎవరు కట్టుకున్నారు, ఎవరు కట్టమన్నారు? అసలు ఇరుముడి అసలు ఉందా? ఇరుముడి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అయ్యప్ప స్వామి వారు వారి యొక్క తల్లిగారికి తలనొప్పి వస్తుందంటే పులిపాలు తేవడానికి వైద్యుడు చెప్పాడు, పులిపాలు తెస్తానని. ఎవరు పోవట్లేదు. లాస్ట్కి అయ్యప్ప, నేను పెంచిన అమ్మ ఉన్నారు కదా, ఆ అమ్మకు పులిపాలు తేవడానికి కోసం ఆయన బయలుదేరతానంటారు. ఆయన ఎంత వారించినా ఉండట్లేదు, నేను బయలుదేరతానంటారు. సరే, ఆ నాన్నగారు ఏం చేస్తారంటే పందల రాజుగారు, రాజరాజాదిరాజా ఇరుముడి అని ఒక 2 ముడిని కట్టారు. ఒక కొబ్బరికాయలో నెయ్యి వేసి డక్కన వేసి పెట్టి, పప్పు ఉప్పు బియ్యం, నాన్న మనకంటానికి ఆకలి అవుతుందిరా, నువ్వు దారంబడి ఏమైనా వండుకొని తిను నాన్న అని చెప్పించారు. ఇప్పుడు కూడా మనం తీసుకెళ్తున్నాం షర్ట్గా అంటే అన్ని వెరైటీ చక్కినాలు, బిక్కినాలు, ఆలడ్డు, అటుకులు, చుడువ అన్ని తిని 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 దానంతా ఆ వంట పాపం వారం రోజుల నుంచి అమ్మ వాళ్ళు చేస్తారు. మనం కొంచెం తిని కొంచెం పంచి ఆఖరికి శబరిమలకి మొయ్యలేక అక్కడ పడేసి వచ్చేస్తాం. ఇంకా మనం ట్రైన్లో పోతాం కదా, ఆ యాత్రలో పోయేటప్పుడు బాగా ఈ వెరైటీస్ అన్నీ తినేస్తాం కదా, బాత్రూమ్ వస్తూనే ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్ కదా అన్నీ. ఆ బాత్రూంలోకి వెళ్తాం, కాలు చేతులు కడుక్కోవడానికి ఉన్నటువంటి ఆ నీళ్ళని కూడా స్నానం చేయగానే గురుగారు బట్టలు పిండమన్నారు. వాడు స్నానం చేస్తాడు, బట్టలు పిండుతాడు. అవతలవాడికి కాలు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండా మొత్తం ట్రైన్ అంతా గాలి చేసేస్తాం. అవతల ఆ భాష తెలియనివాడంతా మనల్ని భయంకరంగా తిడుతూ ఉంటాడు, ఈ మాల వేసుకొని వచ్చి స్వాములంతా బాత్రూమ్ అంతా కడిగి చేస్తారని. అవసరమా ఇలాంటి తిండి? అదే ఇరుముడి, మనం తీసుకుపోయేది ఇలాంటిది. అప్పుడు స్వామివారు ప్రారంభించారు ఇరుముడి. ఆ ఇరుముడి కట్టుకొని వచ్చారు. ఇప్పుడు కూడా మనం స్వామివారికి శబరిమలకి వెళ్ళేటప్పుడు పள்ளிக்கட்டு శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాలుకు మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి అని ఇరుముడి కట్టుకున్నాం కదా. ఆ ఇరుముడిలో ఏముంటుంది? 5 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ నెయ్యి టెంకాయ. దాన్ని ఇలా చేతిలో పెట్టుకొని ఏమని చెప్తున్నావా నెయ్యి నింపేటప్పుడు? ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పుకుంటూ ఏక గుక్కతో నెయ్యి ఉంచాలి. స్వామి శరణమయ్యప్ప, ఆ గుక్కతో ఆ నెయ్యి నిండాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి. శరణమయ్యప్ప కాదు, స్వామి నాభి నుంచి పలకాలి. ఆ నెయ్యి నింపిన తర్వాత ఆ డెక్కను వేసి దాన్ని మూత పెట్టుకోవడం. ఇటుపక్క 4 కొబ్బరికాయలు, ఇటుపక్క పిన్ ముడి అంటారు. అందులో 4 కొబ్బరికాయలు పంబ నదిలో ఇప్పాలి. ఒకటి గణపతికి, ఒకటి శబరిపీఠంలో, ఒకటి 18 దగ్గర కొట్టడానికి, ఇంకొక కొబ్బరికాయ నెయ్యి టెంకాయ దాంట్లోనే ఉంటుంది. ఈ 3 కొబ్బరికాయలు పంబా నదిలో ఇప్పాలి. ఇప్పిన తర్వాత సన్నిధానంకి వెళ్ళిన తర్వాత దీన్ని ఏమంటారు? ఈ కొబ్బరికాయని శరీరం, అందులో వేసే నెయ్యి ఆత్మ. మళ్ళీ పగలు కొట్టిన తర్వాత నెయ్యిని ఏం చేస్తాము? పరమాత్మకు అభిషేకం చేస్తాం. దేహం, ఆత్మ పరమాత్మకు ఇస్తున్నాం. ఈ పగలు కొట్టిన తర్వాత ఇదేమవుతుంది? శరీరం. ఇది ఇందులో నెయ్యి పరమాత్మ వెళ్ళిపోయాడు కదా, అప్పుడు దీన్ని ఏం చేస్తాం? కాష్టమిలో వేయాలి. అక్కడ గణపతి హోమగుండం నడుస్తుంది కదా, ఈ శరీరాన్ని తీసుకుపోయి అక్కడ వేసేయాలి. అదే నిత్య జీవితంలో మనం చనిపోయిన తర్వాత ఉన్నంత వరకు, దేహం ఉన్నంత వరకు శివం శివం, దేవం పోయిన తర్వాత శవం శవం శవం. ఈ కొబ్బరికాయతో పని అయిపోయింది, తీసుకుపోయి ఆ కాష్టమిలో అక్కడ వేసేస్తాం. ఈ తిరిగి ప్రయాణాలు అక్కడ వచ్చి మానగిపురతమ్మ దగ్గర కొబ్బరికాయ దొల్లించాలి. మరి ఎందుకంటే అన్ని చోట్ల కొట్టాలి, ఇక్కడ మాత్రం దొల్లించారు?
ఆ ముక్కంటి వాడు కదా, అది అమ్మవారు కదా, శివశక్తి కదా. అక్కడ ఆ శక్తిని శివం ముందే అక్కడ కొట్టకూడదు కాబట్టి దొల్లించి, స్వామి నా కర్మ వ్యాధులన్నింటినీ ఇక్కడ వదిలేస్తున్నాను, నాలో ఉన్న దోషాలన్నింటినీ వదిలేస్తున్నాను అని చెప్పి శరీరం ఆల్మోస్ట్ ఆల్ నీ బెండ్ అయిపోతుంది, ఇలా బెండ్ అయ్యి దొల్లుతూ ఉంటుంది చూసారా. అక్కడ కూడా ఒక ఎక్సర్సైజ్, శరీరం అండి ఆ మూలకు వదిలేయడం, అదొకటి. తర్వాత అందులో పన్నీరు, చందనం అవన్నీ అభిషేకానికి వాడాలి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా భక్తి పారవశ్యం అయిపోయి అందులో పెట్టిన అగరబత్తులంతా కట్ట కట్ట వెలిగించుకొని పోయి ఇట్లా ఎగురుతూ పోతుంటారు. ఆ ఎగురుతూ పోతుండగా ముందర ఉన్న స్వామికి వీపు కాలుతుంది. అవసరమా ఇలాంటి పనులు చేయడం? తీసుకుపోయి హోమగుండలో వేయండి, అద్భుతంగా హోమగుండలో వేయండి. శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకున్నాం. ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలండి? ఇంటిలో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉన్నాయి. మరి ఇంటి బయట ఒక కొబ్బరికాయ కొడతాం, అఖండం వెలిగించిన తర్వాత ఆ యొక్క శక్తి అక్కడ వచ్చి ఉంటారు, ఆ వనదేవత వచ్చి ఉంటుంది. స్వామి వనదేవత, నేను వచ్చేంత వరకు నా యొక్క ఇంటిని క్షేమంగా కాపాడుతూ ఉండు, రక్షగా ఉండు అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్తాను చూసారా, అలా కొట్టి వెళ్ళాలి. అఖండ దీపాన్ని ఇంట్లో ఆడవాళ్ళందరూ పూజ అన్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం వెళ్ళి అభిషేకం నెయ్యి విభూది అంతా తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఆ అఖండ దీపాన్ని చూసి మరుసటి రోజు ఈ ప్రసాదం అంతా కూడా ఆ ఇరుముడిలో కొంచెం శేషం బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంతో పొంగల్ ఇవ్వండి, అందరికీ పంచి అప్పుడు దీక్ష విరమణ చేసి, దీక్ష విరమణ చేసిన రోజు దీక్షలో ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. ఆ రోజంతా కూడా కటింగ్, షేవింగ్, బ్రహ్మచర్యం అంతా వదలకూడదు, ఆ రోజు కూడా అలాగే ఉండాలి. దాన్ని పూర్ణాహుతి అంటారు. అది అయిన తర్వాత నెక్స్ట్ డే షేవింగ్ గివింగ్ అన్నీ చేసుకొని ఉండడం, ఇదొక లెక్క. లేదండి దారి మధ్యలో మాకు తిరుపతి కనబడిందండి, మాకు పళని కనబడిందండి, మేము అక్కడ మాల ఇప్పేసి వచ్చి గుండు కొట్టుకోవచ్చా అంటే, ఏమంటే మీరు అనుగ్రహం కోసం పోయి బొడిగుండుతో వస్తే ఎలా ఉంటుందండి? శబరిమలకి మాత్రమే కుటుంబంతో పోలేరు మీరు, కానీ తిరుపతికో పళనికో మీ కుటుంబంతో వెళ్ళొచ్చు కదా. మాల విసర్జన అయినాక కుటుంబంతో పాటు ఇంటిల్లి పాటిపోయి అన్ని చోట్ల దర్శనం చేసుకోండి. కానీ ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి మాల ఇప్పాలి, తప్పదు. అలా చేస్తే తప్పు అండి. నీకు పోయినసారి చేసామే, నిన్న జరిగిపోయింది. ఇక మీద నా వీడియో చూసి విన్నారు కదా, శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని చెప్తున్నాను, ప్రమాణంతో చెప్తున్నాను. నేను ఏదో గాలి మాటలు చెప్పట్లేదు. మా నాన్నగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది, వారి నాన్నగారికి అన్నప్రాశనం శబరిమలలో అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యప్పతో ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇవన్నీ చెప్తున్నాను, కానీ శాస్త్ర ప్రమాణంతోనే చెప్తున్నాను, ఏదో గాలికి చెప్పట్లేదు ఇవన్నీ. ఓకే, ఈ ఇరుముడి ఇంటికి వచ్చినాకే తీసుకోవాలి, ఇది ఒక్కటి ఉంది. తర్వాత ఏమండి ఈ మాలలు, ఈ బట్టలు, ఈ ఇరుముడి సంచి, ఈ అయ్యప్ప పటాలు ఏం చేయాలండి? అయిపోయింది కదా దీక్ష. అయితే డబ్బులు బాగా సంపాదిస్తారు కదా, మీ చేతిలో నుంచి వెళ్ళింది 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు ఖర్చు అయింది, 30 రూపాయలు ఉంది, ఖర్చు అయిపోయింది కదా అని చెప్పి 30 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారా? ఈ 30ని మళ్ళీ ఆ 70 ఎలా వెళ్ళిందో అలా తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మాలను, ఈ బట్టలన్నింటి చక్కగా ఉతికి కడిగి చక్కగా దేవుడి ఇంట్లో ఈ యొక్క దీన్ని పెట్టి, ఈ బట్టలంతా కూడా అటక మీదనో అక్కడ బీరువాలనో, మీ జీన్ ప్యాంట్ ఉండొచ్చా, మీ టీషర్ట్ ఉండొచ్చా, మీ చెత్త చెదారాలన్నీ ఉండొచ్చా, దీనికంటే ఒక ర్యాక్ పెట్టండి. ఇది అయ్యప్ప ర్యాక్. ఆ బ్యాగ్ వేసి, మంచి బ్యాగ్ వేసి పెట్టండి అయ్యప్ప బ్యాగ్. అయ్యప్ప బ్యాగ్ ఉండొచ్చు కదా ఇంట్లో, అన్నీ ఉండొచ్చు. ఏమండి మా ఇంట్లో అయ్యప్ప పటం పెట్టుకోవచ్చా అండి? మా ఇంట్లో నాన్ వెజ్ తింటాం, మేము డ్రింక్ చేస్తాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం. ఏమండి మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడా? అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నాడా? అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నారా? ఉండొచ్చు. ఆఖరికి తప్పులన్నీ చేసే మీరున్నారా? అయ్యప్ప ఉండొచ్చు. అయ్యప్ప దుష్టగ్రహం కాదు, అన్ని దేవుళ్ళు ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. వాళ్ళకందరికీ నాన్ వెజ్ డ్రింక్ పని చేస్తుందంటే ఈయనకు కూడా పని చేద్దా? వీళ్ళందరూ తాగుతారా, తింటారా? అలా కాదట. మీకు ఒక భయం ఉంది చూసారా, అయ్యప్ప ఉంటే మనం ఉండొచ్చా, ఇవి ఉండకూడదని. అదే భయం అన్ని దేవుళ్ళ మీద రావాలి, ఒక అయ్యప్ప మీదే కాదు. ఎందుకు తప్పు చేయాలి? ప్రయత్నం చేయండి, మార్పులు తెచ్చుకోండి, తప్పే లేదు. తప్పు చెయ్యకూడదంటే కూడదు, అది అంతే, అందులో మొహమాట లేదు. ఈ బట్టలన్నీ కూడా అలా పక్కన పెట్టేసుకొని చక్కగా చేసుకోవాలి. ఇది ఒక నియమాలు ఈ దీంట్లో. దాని తర్వాత ఏమండి నేను ఏం మెసేజ్ ఇస్తున్నాను? ఈ మాల వేసుకున్నాను, నేను 40 రోజులు ఉన్నాను,
అందరినీ స్వామిని పిలిచాను, కుటుంబం అంతా భక్తి పారవశ్యంతో ఉంది. దీన్ని ఏం చేయాలంటే మిగతా సంవత్సరం మొత్తం ఈ భక్తిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈజ్ అయ్యప్ప డివోటీ అనే ఒక బ్రాండ్ తన పేరుని తన భక్తుడికి ఇచ్చినప్పుడు, మాల వేసుకోగానే మిమ్మల్ని ఎలా స్వామి అని పిలిచారో వీడు అయ్యప్ప భక్తుడు, సమాజానికి ఒక మెసేజ్గా ఉంటాడు అనే ఒక మెసేజ్నే సమాజంలో ఇవ్వాలి. మాల అయిపోయిన తర్వాత మన ఇచ్చలు విడిగా ఉంటే 40 రోజులు వీడు వేషం వేశాడు, చూడు వీడి కథ ఇది అని చెప్పి సమాజంలో మనల్ని వంక పెట్టేటట్టుగా జీవిస్తే ఆ దీక్షకు పరమార్థమే లేదండి. శరణమయ్యప్ప.